మనకంటే వాళ్ళే తెలివితేటలు ఎక్కువ ఉన్నారు మాకు. నమస్తే అండి. జై జవాన్ జై కిసాన్ అంటారు. ఇప్పుడు కిసాన్ వచ్చి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇది చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ఇక్కడి నుంచి కొంతమంది నాకు ఫోన్ చేసి మేము వస్తాం అక్కడ కలడానికి అంటే, మీరు రావడం కరెక్ట్ కాదు, నేనే మీ దగ్గరికి వస్తాను, వచ్చేటప్పుడు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ గారిని కూడా తీసుకొస్తాను. ఎందుకంటే అక్కడ ఒరిస్సాలో ఒక తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. అంటే మా మైన్స్ని తీసుకెళ్లి ఆదివాసీలకి హక్కులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు నాశనం చేస్తున్నారని దాని గురించి ఒక 4 రోజుల నుంచి అక్కడ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మాకు అంటే చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా, పేర్లు చెప్పను నేను, ఒక పేరునే కాదు, అందరూ కూడా ఫోన్లు చేసి ఇబ్బంది చెప్తున్నారు. మీ భూమిని మీ పర్మిషన్ లేకుండా తీసుకునే హక్కు భారతదేశం ఇంకా ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి ఇవ్వాల. ఇది జిరాయితీ భూమి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఉందంటే ఒక చట్టం, మీకు ఓనర్షిప్ చట్టం ఒకటి ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఏంటంటే ప్రాపర్టీ తాలూకా రైట్స్ మీకు ఉంటాయి. మీ రైట్ ఎప్పుడు పోతుందంటే మీరు మీ ఇష్టానుసారం మీ చిత్తశుద్ధిలో మీరు ఇద్దాం అనుకున్నప్పుడు మీకు కావాల్సిన డబ్బుని అవతలోడు ఇచ్చిన తర్వాత లాస్ట్ పైసా వరకు మీకు చేరిన తర్వాత ఆ ప్రాపర్టీ వాళ్ళకి వెళ్తుంది. మీకు 100 రూపాయలు ఒప్పుకొని 99 రూపాయలు ఇచ్చి ₹1 ఇవ్వకపోతే ఆ ప్రాపర్టీ వాడిది కాదు, మీదే. ఆ అడ్వాన్స్ మళ్ళీ అడిగి ఇచ్చేవచ్చు. అటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ ఏంటంటే మీకు రకరకాల హక్కులు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒకటి వ్యవసాయ భూమి వినియోగ మార్పిడి జరగకుండా, ల్యాండ్ యూజ్ చేంజ్ జరగకుండా వ్యవసాయ భూమిని ఎక్వైర్ చేయడానికి గవర్నమెంట్కి లేదు. నెంబర్ 1. మీకు ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వలేదు, కానీ జీవో ఇచ్చేసారు. అంటే మన కన్సెంట్ లేకుండా, మన అనుమతి లేకుండా మన భూముల్ని ఎవరికో దారాదత్తం చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా అధికారం లేదు. చీఫ్ మినిస్టర్ కావచ్చు, క్యాబినెట్కి అధికారం లేదు. వాళ్ళందరూ కూడా మనకి సేవ చేయడానికి ఉన్నారు తప్ప మన మీద సారీ చేయడానికి లేదు. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. మనకి ఇక్కడ ఏమంటే మీరు గ్రామస్తులంతా కలిసి మీ భూములు ఇవ్వదలుచుకోలేదు, మేము వ్యవసాయం చేయదలుచుకున్నాం అంటే, వ్యవసాయం చేయడం అంటే ఏంటంటే భవిష్యత్తులో ఆహార భద్రత. ఇప్పుడు రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. అల్టిమేట్గా మనకు కావాల్సిన తిండి లేకపోతే ఎవడు బతకడు. లేదా వ్యవసాయ భూములు నాశనం చేసుకుంటూ పోతే ఆహార భద్రతకు గౌరవం వస్తుంది, దేశానికి ఇబ్బందులు పడుతుంది. కాబట్టి మీరు చేస్తున్న ఉద్యమం డెఫినెట్గా మంచిది. దేశం గురించి, రాష్ట్రం గురించి కూడా మంచి పని చేస్తున్నారు మీరు. ముందు మిమ్మల్ని అభినందిస్తున్నాను, మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను నేను. ఎందుకంటే ఇది ఇలా ధైర్యం చేసే వాళ్ళు ఎవరు లేక దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారు. మీకున్న హక్కుల్ని కాలరాస్తున్నారు. మీకున్న హక్కుల్ని చెప్పడానికి అని చెప్పి రాజేంద్ర సింగ్ గారు వచ్చారు. 1 గంట సేపు నుంచి కూర్చొని ఏం చేయాలి, తదుపరి కార్యాచరణ ఏం చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. తదుపరి కార్యాచరణ మీరు చేస్తే ఈ భూములు మీకు ఎక్కడికి పోవు. నెంబర్ 1, మీ భూములు మీ దగ్గర ఉంటాయి. ఒకవేళ మీ భూములు ఎప్పుడైనా మీరు ఇవ్వాలనుకుంటే మీ అనుమతితో, మీ ఇష్టపూర్వకంగా ఇవ్వాలి తప్ప ఎవరో ఒకరు వచ్చి బలవంతం చేసేసి క్యాబినెట్ తీర్మానం అయిపోయిందంటే, మీ ఆస్తులు తీర్మానం చేయడానికి క్యాబినెట్ ఎవరు? క్యాబినెట్కి ఏ రకమైన హక్కు లేదు. నెక్స్ట్ వ్యవసాయ భూములను భూమి వినియోగ మార్పిడి జరగకుండా చేయడానికి లేదు. రాజేంద్ర సింగ్ గారు మొత్తం దేశం, ప్రపంచం అంతా తిరిగి వ్యవసాయ క్షేత్రాలను కాపాడడానికి, జలవనరులను కాపాడడానికి ఇప్పుడు కొత్తగా పర్వతాల చట్టం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా దేశం అంతా తిరుగుతున్నారు. ఆయన వచ్చారు, ఆయన చెప్పాల్సిందంతా చెప్పారు. ఆయన 2 ముక్కలు మిమ్మల్ని ఉద్దేశించి చెప్తారు. ఆ చెప్పింది నేను తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తాను. भाई साहब आप तो आगे जो करना है। सबको नमस्कार। आपका ये जो आंदोलन है, मैं ये मानता हूँ कि ज़मीन को और किसानी को और जवानी को बचाने का आंदोलन है। आप यदि अपनी ज़मीनों को नहीं बचाओगे तो हमारे पास इस देश में खाने के लिए नहीं बचेगा। इसलिए मैं सबसे पहले तो आप सबके इस आंदोलन को समर्थन देने के लिए यहाँ आया हूँ। ఇప్పుడు మీరు నిజంగా వ్యవసాయం, మీ అందరికీ ముందు నమస్కారం చెప్పారు. ఆ తర్వాత మీరు వ్యవసాయం చేయకపోతే తిండి ఉండదు, ఎవరికి తిండి ఉండదు. కాబట్టి ముందు మీరు చేస్తున్నది మంచి పని. మీకు ఆహార భద్రత గురించి మీరు ఈ పని చేస్తున్నారు. దీనికి ఆయన మీకు సంఘీభావం తెలియజేయడానికే నేను ఇంత దూరం వచ్చాను. अभी इस देश में व्यापारियों की सरकार है, और जब व्यापारियों की सरकार होती है तो किसान जो है वो कंगाल हो जाता है। ఈ దేశం ఇప్పుడు వ్యాపారస్తుల సర్కార్, ఈ ప్రభుత్వం వ్యాపారస్తుల ప్రభుత్వం అయిపోయింది.
ప్రజల ప్రభుత్వం కాదు, రైతుల ప్రభుత్వం కాదు, వ్యాపారస్తుల ప్రభుత్వం అయిపోయింది. అటువంటి పరిస్థితులు ఏంటంటే రైతుల బ్రతుకులు కంగాలు అవుతాయండి. కంగాలు అనే దానికి మళ్ళీ తెలుగు పదం నాకు రాదు, హిందీలో అని చెప్పారు. కంగాలు అవుతాం, కంగాలు చేయగరా అంటాం కదా, అలాగే మన బతుకులు కూడా కంగాలు అయిపోతాయండి. भारतीय शास्त्रों में ये कहा है कि जब राजा हो व्यापारी तो किसान और प्रजा हो जाती है भिखारी। రాజు ఎప్పుడైతే వ్యాపారస్తుడు అయిపోతాడో, అంటే ఎకనామిక్ గురించి ఆలోచిస్తుంటే రాజు, రైతులను ప్రజలు బికారులు అయిపోతారని. సో రాజు వ్యాపారి అయితే రైతు బికారి అవుతాడు అని చెప్తున్నారు. तो अब जो राज है वो किसानों के बारे में, रैयतों के बारे में नहीं सोचता, वो केवल और केवल उद्योगपतियों के बारे में सोचता है। ఇప్పుడు రాజ్యం ఎలాగుందంటే రైతుల గురించి వాటి గురించి చూడటం లేదు, కేవలం ఉద్యోగ అంటే వ్యాపారస్తుల గురించి, బడాబాబుల గురించి చూస్తున్నారు. इसीलिए आपसे बिना पूछे हुए आपकी जमीन के लिए एक जीआर निकाल दिया कि भाई अब ये जो जमीन है उद्योग के लिए दे देंगे। उसका टाइटल चेंज नहीं किया, आपसे पूछा नहीं, सेक्शन 4 सेक्शन 11 कुछ कार्रवाई हुई नहीं। तो आप ये समझ सकते हैं कि यदि आपको आप अपनी जवानी बचानी है, जमीन बचानी है, अपनी खेती बचानी है, तो फिर संगठित होकर लड़ना ही इसका एक रास्ता है। మీకు నోటిఫికేషన్ ఇవ్వలేదు, 4 నోటిఫికేషన్ ఇవ్వలేదు, 11 నోటిఫికేషన్ ఇవ్వలేదు, మీ భూములు ఎక్వైర్ చేస్తామని చెప్పలేదు, చెప్పకుండా మాత్రం జియో ఇష్యూ చేశారు. కాబట్టి మీరు అందరూ దీనికి ఏంటంటే సంఘటితంగా ఉంటే దీన్ని ఆపడానికి వీలవుతుంది. మీరు అందరూ విడివిడిగా అంటే రాత్రి ఎవరో ఒకరు వెళ్ళిపోయి ఇంకా మనకు వచ్చేది కాదులే, అదేదో మనకి ఇస్తానంటున్నారు, మా కొడుకు ఉద్యోగం ఇస్తానంటున్నాడు అన్నట్టు కాకుండా మీరు సంఘటితంగా ఉంటే ఈ భూములు రక్షించుకోవాల్సి అవుతుంది. రక్షించుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది మనకి. जहां पर किसान संगठित होकर लड़ रहे हैं वहां वो अपनी जमीन और खेती बचा लेते हैं, वो अपना पहाड़ बचा लेते हैं, अपना पानी बचा लेते हैं, अपनी नदी बचा लेते हैं। और जहां किसान थोड़े भी डर गए और उनके अंदर लालच की फूट पड़ गई, वहां पर जमीनें सरकार ले रही है। इस वक्त इस देश में कम से कम भी 250 जगह पर जिस तरह से आपकी जमीन गई है वैसे ही सब जिलों में कोई भी एक जिला ऐसा नहीं है जहां पर जमीनें उद्योगपतियों को नहीं दी जा रही है। सब जगह पर जमीन दी जा रही है। पर इस लोकतंत्र की एक खास बात है कि जहां का लोग संगठित होकर लड़ता है वहां की सरकारें किसानों की जमीन नहीं छीन पाती। आप दिल्ली का आंदोलन देख रहे हैं, कितना भयानक आंदोलन था, तीनों कानून उनको वापस लेने पड़े। तो आपकी तो जमीन, आप इसके मालिक हैं। यदि आपकी मुट्ठी मजबूत है तो आपकी जमीन कोई नहीं ले सकता। और यदि आपके अंदर फूट है, आपके अंदर लालच है, तो आपकी जमीन कोई बचा नहीं सकता। ఎక్కడైతే దేశంలో రైతులు సంఘటితంగా పోరాడారో వాళ్ళ రైతులు కానీ లేకపోతే ఆదివాసీలు కానీ వాళ్ళ భూములు వాళ్ళ పర్వతాలన్నీ రక్షించుకున్నారు. ఎక్కడైతే భయపడో లేకపోతే ప్రలోభపడో సంఘటితంగా లేరో అక్కడ భూములన్నీ పోయింది. కాబట్టి మీ భూములు పోకూడదంటే మీరు సంఘటితంగా ఉండాలి. ఇది మొట్టమొదట రూల్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. और दूसरा क्या बोला था? मैंने कहा कि जहां जहां किसान डर गए हैं वो बोल दिया, वो जमीन ले लेते हैं। और जहां पर किसान संगठित होकर लड़ रहे हैं बोला वो कोई जमीन ले नहीं पाता है। इस वक्त पूरे देश में पहाड़ों के लिए, नदियों के लिए, पानी के लिए लूट का काम चल रहा है। అప్పుడు దేశంలో 250 పైన జాగాల్లోనే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. రైతుల భూములు తీసుకెళ్లి పరిశ్రమలకు ఇచ్చేస్తున్నారు రైతుల అనుమతులు లేకుండా. అలా జరగకూడదు. ఇప్పుడు నిజంగా రైతు భూములు పరిశ్రమలకు ఇవ్వాల్సి వస్తే పరిశ్రమలో వాటా డైరెక్ట్ గా రైతులకు ఇచ్చేటట్టు ఉండాలి. అంతేగాని భూమిని ఎందుకు అమ్ముకోవాలి, మీరు భూమి ఎందుకు వదులుకోవాలి? ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు అమరావతిలో, మరి దీనికి బదులు అది ఇస్తామంటున్నారు కదా. ఇప్పుడు కంపెనీకి భూమి తీసుకెళ్లి ఇచ్చేసి అది కూడా మీరు కొన్న రైట్లో సబ్సిడీలు ఇచ్చేసి, ఎందుకు సబ్సిడీలు అంత సబ్సిడీ ఇచ్చి పెట్టాల్సిన అవసరం ఉంది? సో కాబట్టి మనం మాట్లాడదాం. ఎందుకంటే మీకు ముఖ్యంగా చట్టపరంగా మీకు హక్కులు ఉన్నాయి. మీరు పోరాడితే హక్కులు వస్తాయి, భయపడితే హక్కులు పోతాయి. కాబట్టి చట్టబద్ధంగా ఏం చేయాలో అని చెప్పారు. దాని ప్రకారంగా మీరు మీ గ్రామస్తులందరూ కలిసి తీర్మానం చేసుకొని మా భూములు మా దగ్గర ఉంచుకుంటాం, అలాగే మా ఈ జీవోని మేము వ్యతిరేకిస్తున్నాం, జీవో 13 వ్యతిరేకిస్తున్నాం. అలాగే మా వ్యవసాయ భూమిని కన్వర్ట్ చేయకుండా ఇండస్ట్రీ పర్పస్కి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇలాగే ఇన్ని పైన నదులు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, ఇన్ని రిజర్వాయర్ల నుంచి కింద ఆయకట్టు కింద ఉన్న భూమిని ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఆహార భద్రత లోపం వస్తుందని చెప్పి ఆయన చెప్పారు. ఆయన ఇప్పుడు మీ ఆనవాయితీ ప్రకారం తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం, మా సాంప్రదాయం మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఒక తీర్మానం చేసి అందరూ సంతకాలు పెట్టి
ఇప్పుడు ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో ఇచ్చిన వాళ్ళందరికీ మనం పంపిస్తాం. మళ్ళీ రిజిస్టర్ పోస్ట్లో పంపిస్తే సెట్ అవుతుంది. मैं अरावली पर्वत से आया हूँ, राजस्थान से। अरावली में किसानों की जमीन जहाँ जहाँ उनको लाइम स्टोन था, डोलामाइट था, ग्रेनाइट था, सैंड स्टोन थे, सब जमीनों पे लीगल और इलीगल पैसा दे के डाल के सब खदानें शुरू हो गई थी। हम लोगों ने 1988 में अरावली को बचाने का आंदोलन शुरू 1988 किया। मतलब 82, 1988 88 में लड़ाई शुरू की और फाइनली 91 में आते आते हमने सारी खदानें बंद करा के वो जमीनें किसानों को दे दी। ఈయన అరావళి పర్వతాలు ఎక్కడైతే ఉన్నాయో ఢిల్లీని, రాజస్థాన్, హర్యానా అక్కడ వరకు ఉన్నది. అరావళి పర్వతాల్లో గుజరాత్ ఉన్న అరావళి పర్వతాలని రక్షించడానికి అక్కడ ఏంటంటే 28,000 మైనింగ్లు, ఇది డాలమైట్ కానీ లేకపోతే గ్రానైట్ మన మార్బుల్ కానీ ఇవన్నీ రకరకాల మైన్స్ ఉంటాయి. ఆ మైన్స్ వల్ల ఏమవుతుందంటే రకరకాల వ్యాధులు వచ్చి, క్యాన్సర్ వ్యాధులు వచ్చి మనుషులు చచ్చిపోవడం, నీరు లేక వ్యవసాయాలు పోవడం ఇవన్నీ జరుగుతుంటే ఈయన 88లో కేసు వేసి 91లో కేసు గెలిచి మొత్తం 28,000 కార్ఖానాలు ముగించారు. 28,000 కార్ఖానాలు ఒక్కొక్కను అంటే 28,000 కార్ఖానాలు ముయ్యాలంటే చిన్నది కాదు కదా. అది కూడా ఎంప్లాయ్మెంటే కదా. ఒక్కొక్క కార్ఖానాలో 4, 10 మంది 20 మంది ఉంటారు కదా, మా నష్టం అంటారు కదా. కానీ రైతుల ప్రాణాల కంట, వ్యవసాయం కంట అది ఇంపార్టెంట్ కాదని సుప్రీంకోర్టు తీర్మానం చేసింది. అటువంటి ఉద్యమాలు చేసి వచ్చిన చరిత్ర ఆయన ఒకటి. రెండోది ఏంటంటే ఆయన అక్కడ 32 నదుల్ని, ఉపనదుల్ని రక్షించినోడు. అంటే ఎండిపోయిన ఉపనదుల్ని మళ్ళీ నీరు నిరంతరం ప్రవహించేటట్టు చేసి, అది కూడా ప్రజల సహకారంతో, గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకోకుండా, ప్రైవేట్ నుంచి డబ్బు తీసుకోకుండా ప్రజల సహకారంతో చేసి పెద్ద పెద్ద అవార్డులు, రామన్ మ్యాగసైస్ అవార్డు కానీ లేకపోతే ఇంటర్నేషనల్ అవార్డు, ప్రైస్ వాటర్ హౌస్ అవార్డ్స్ అటువంటివన్నీ తీసుకున్న అతను ఇవాళ మీ గురించి మీరేం మాకు ప్రయాణం ఖర్చులు ఇవ్వలేదు, అది కాదు, మీరేం మాకు ప్రయాణం ఖర్చులు ఇవ్వలేదు, భయానాలు ఇవ్వలేదు, ఏం లేదు. సో ఇంత దూరం ఎందుకు వచ్చామంటే కాదండి, బాధ్యత. మీ మీద ప్రేమ అభిమానం అసలు కాదు. మాకు రైతు తిండి పెట్టే రైతుని కాపాడాల్సిన బాధ్యత మంది. అది ఆ బాధ్యతగా వచ్చాం తప్ప అభిమానంతో సానుభూతితో రాలేదు. అది మాత్రం చాలా క్లియర్ గుర్తుపెట్టుకోండి. మీరు మమ్మల్ని తిట్టినా నేను వస్తాను, మీకు పడకపోయినా నేను వస్తాను. ఎందుకంటే మీరు చేస్తున్న పని ఆల్రెడీ వ్యవసాయం లేకపోతే మన దేశమే లేదు. కాబట్టి మా బాధ్యత అది. మీరు కష్టాల్లో ఉన్నారంటే వచ్చి మీ అక్కడ నిలబడిపోతే మేము మనుషులం కాదు. మీరు తిండి పెట్టిన అన్నం పెట్టిన చేయని కరిస్తుంది అంటారు కదా కుక్కలాగా. అలా తిండి పెట్టిన చేయని కరిసి కుక్కలం కాదు, మేము విశ్వాసంతో ఉండే కుక్కలం. राइट बस मैं आखिर में एक बात और कह रहा हूँ,